వాళ్ళిద్దరు అమ్మాయిల మీద నేను డిప్రమేషన్ వేసాను, పరువు నష్టం దాబా వేసానండి. వాళ్ళు మొన్న కోర్టుకొచ్చి వెళ్ళారు, నేను కూడా కోర్టుకి వెళ్ళాను. యూజువల్స్ కూడా వచ్చినాయి అండి. అదే మా ఎన్నికల్లోనే మీరు చెయ్యి కొరికేశారని ఆ తర్వాత అదొక గందరగోళం అవును సార్, నిజమే, కొరికేసి ఉండాల్సింది. అంటే ఆ ఇంపాక్ట్ దీని మీద ఏమైనా ఉందా? అలాంటివన్నీ ఆ ఇంపాక్ట్ కూడా అదే చెప్తున్నాను సార్. నేను 4 years మీడియాలోనే కనపడలేదు సార్, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు 4 years. ఆ మా ఎలక్షన్ తర్వాత మొన్న ఈ ఇష్యూ వచ్చే వరకు నేను బయటికే రాలేదు, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే శివబాలాజీ అనే వ్యక్తి నరేష్ గారు వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు మాకు సపోర్టర్ గా ఉన్న ఒక అతన్ని కొట్టడానికి పరిగెడుతున్నారు. మీరు కావాలంటే ఆ ఫోటో చూస్తే ఇప్పటికీ తెలుస్తుంది. వాళ్ళు ఇలా పట్టుకుంటున్నారు, నరేష్ వాళ్ళ అసిస్టెంట్, ఆ అబ్బాయి ఇలా పారిపోతున్నారు, వీళ్ళు ఇలా పట్టుకుంటున్నారు. ఆ అబ్బాయిని కాపాడడానికి నేను పరిగెత్తానండి. వెంటనే శివబాలాజీ ఇట్లా చెయ్యి అడ్డపెట్టాడు. ఇప్పుడు నేను చెయ్యి తీయట్లేదు అని నా ఫోటోలు కూడా ఉన్నాయి, చెయ్యి తీయట్లేదు చూడండి అని మీడియా వాళ్ళకి చూపిస్తున్నాను. అప్పుడైనా తీయాలి కదండి. అంటే క్రిమినల్ మైండ్ లేకపోతే, లేదా మంచి సదుద్దేశం ఉన్నవాడైతే వెళ్ళమ్మని తీసేయచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలాగే పెట్టుకుని ఉంచో అని ఒక్కళ్ళు అడగలేదు సార్ మీడియా వాళ్ళు. సరే నేను కొరుకుదామని ఇక్కడ సరే ఇలా పెట్టాడు, నేను ఇక్కడ కొరికాను. ఒకేలా కొరుకుంటే ఇక్కడ ఓకేనా. సో ఈ కొరికే క్రమంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక ఐడియా వచ్చింది. మీరు మళ్ళీ ఆ తర్వాత ఫోటోలు కూడా చూస్తే నేను కింద నుంచి దూరం వెళ్ళిపోతున్నా, చెయ్యి తీలా. ఇంతసేపు చెయ్యి ఎందుకు తీయలేదు, హేమ వెళ్తానంటే అబ్బాయి ఎందుకు ఆపుతున్నాడు అని ఒక్కడ అడగలేదు సార్, ఒక్క వ్యక్తి అడగలేదు. నేను వెళ్ళిపోయాను సార్. తర్వాత మీడియాకి వచ్చి నరేష్ ఆ అబ్బాయి హి అని నవ్వుకుంటూ ఇక్కడ చూపిస్తున్నారు. అసలు మోచెయ్యి ఇలా పెడితే అసలు ఇక్కడ ఎలా కొరుకుతాను సార్ అసలు నేను? అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఎవరికైనా 100%. మీరు ఆలోచించండి, మీరు కావాలంటే ఫొటోస్ ఉంటే కనుక మీరు వేయండి, మీకే తెలుస్తుంది. ఓకే, సో నేను కొరకలేదు ఆ అబ్బాయిని. ఇక్కడ ఒక చిన్న గీత పెట్టింది ఏదో చూపించేసి ఇదిగో నన్ను కొరికేసింది. నేను ఆ తర్వాత చిచ్చి ఇంత దిగజారిపోతున్నారు వీళ్ళందరూని, మనకు వద్దురా బాబు, మీడియా మనల్ని వాడుకుంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక దండం పెట్టేసి సైలెంట్ అయిపోయానండి. ఆ ఇష్యూ తర్వాత నేను అసలు మళ్ళీ ఏ మీడియాకి రాలేదు, నేను ఏం మాట్లాడలేదు. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు నేను బయటికి రాలేదు. సో ఎందుకు అలా చేశారు? అప్పుడు నేను హట్ అయ్యాను సార్. ఓకే, అప్పుడు నాకు పోతే పోనీ అని వదిలేసాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి వదలలేకపోయాను.